సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబాన్ని సినీ పరిశ్రమ నుంచి ఎవరూ పరామర్శించలేదని సీఎం రేవంత్ రెడ్డితో పాటు చాలామంది నేతలు కామెంట్ చేసిన విషయం తెలిసింది. బాధిత కుటుంబం వద్దకు సినిమా వాళ్ళు ఎవరూ వెళ్ళలేదని వార్తలు వస్తున్న సంగతి తెలిసింది. అయితే ఇదే విషయం గురించి పుష్ప 2లో కీలక పాత్రలో నటించిన జగపతి బాబు రియాక్ట్ అయ్యారు. తన సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోను విడుదల చేశారు. సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక నేను ఊరు నుంచి రాగానే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాను. సంధ్య థియేటర్ ఘటనలో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించాను. హాస్పిటల్కు వెళ్ళి చికిత్స పొందుతున్న బాలుడి కోసం వెళ్ళాను. కష్ట సమయంలో శ్రీతేజ తండ్రి సోదరిని పలకరించాలని అనిపించి అక్కడకు వెళ్ళా. అందరి ఆశీస్సులతో త్వరగానే బాబు కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చా. ఈ ఘటనలో అందరికంటే ఎక్కువగా కోల్పోయింది రేవతి కుటుంబం కాబట్టి నా వంతు సపోర్టు ఇద్దామని వెళ్ళాను. అయితే మానవత్వంతో మాత్రమే వెళ్ళాను. దానికి పబ్లిసిటీ చేయలేదు. దీంతో ఆ విషయం ఎవరికీ తెలియదు. ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలని చెబుతున్నా అని జగపతి బాబు అన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించారు. ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతుంటే వెంటనే అల్లు అర్జున్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా ఎందుకు పరామర్శించలేదని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. కానీ అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంటికి క్యూ కట్టిందని సీఎం అన్నారు. వీరిలో ఒక్కరైనా బాధిత కుటుంబాన్ని పరామర్శించారా అని ఆయన ప్రశ్నించారు. పుష్ప సినిమా నిర్మాతలు, నటీనటులు ఎవరు కూడా ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజను చూడలేదని సీఎం వ్యాఖ్యలు చేశారు.